పెరుగుతాం అంతే. అదే టైంలో ఒక డివైస్ని మనం రీప్లేస్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇంతకుముందు నాకు ఎంఐ ఉండేది, ఇప్పుడు మోటరోలా ఉంది. ఇంకా అట్లాంటి డబ్బున్న వాళ్ళకు, రమేష్ గారు లాంటి వాళ్ళకి అయితే యాపిల్ ఫోన్స్ ఉంటాయి. బట్ మనం ఆర్గాన్స్ని మార్చుకోలేము. సో ఈ కాంటెక్స్ట్ అంతా ఒక దురదృష్టకరమైన ఒక మనిషిని, ఇందాక మధు గారు చెప్పినట్టు దాదాపుగా మానవ జాతిని అనుయుద్ధంతో సమానంగా అంతం చేసే ఒక డిసీజ్ గురించి, దాని గురించి మీరు తప్పకుండా అవగాహన కలిగి ఉండడమే కాకుండా వెరీ బిగినింగ్ నేను చెప్పినట్టు మీరు అప్డేట్ కూడా అవ్వాలి. అప్డేట్ అని ఎందుకు నేను స్ట్రెస్ చేశానంటే, రిసోర్స్ పర్సన్స్ ఉన్నారు, సార్ వాళ్ళు చెప్తారు. మనకు తెలుసు ఎయిడ్స్ అనే ఒక వ్యాధి ఉంది, దానివల్ల ఇబ్బంది జరుగుతుంది. బట్ ఎలా సంక్రమిస్తుంది ఏంటి అనేది మీరు తెలుసుకోకపోతే, దానికి అనుగుణంగా మీ ప్రవర్తన మార్చుకోకపోతే అది మీకు, మీ కుటుంబానికి, మన సమాజానికి, మన దేశానికి కూడా నష్టదాయకంగా మారుతుంది. అండ్ అదేదో సినిమాలో ఉంటుంది కదా, ఉన్నది ఒకటే లైఫ్ సంథింగ్ ఏదో అని అంటారు కదా, అసలే మనకు ఉన్నది ఒకటే లైఫ్, ఒకటే బాడీ. కాబట్టి దాన్ని మనం తప్పనిసరిగా కాపాడుకోవడంతో పాటుగా ఆరోగ్యంగా ఉండాలి. చివరిగా ఒక కన్క్లూడ్ వర్డ్ ఏంటంటే, ఈ ప్రపంచంలో ఎలా ఉన్నా ఏదున్నా మనతో వచ్చేటికి నేను నమ్మేది రెండు విషయాలు మనతో వస్తాయి. ఒకటి మన కుటుంబం, మీ ఫ్రెండ్స్, మీ రిలేటివ్స్, ఇంకెవరు ఏదున్నా కూడా మన కుటుంబం అనేది మనతో ఉంటుంది. సో కుటుంబ సంబంధాల పట్ల మీరు జాగ్రత్తగా, ప్రేమపూర్వకంగా ఉండాలి. దీనికంటే ముఖ్యంగా మన బాడీ, సో పార్ట్స్ ఆఫ్ ద బాడీ అని ఎల్కేజీ చదివే మా బాబు చెప్తాడనమాట. ఆ పార్ట్స్ ఆఫ్ ద బాడీ పట్ల మీరు చాలా బాధ్యతగా, జాగ్రత్తగా ఉండండి. ఎందుకనంటే చాలామంది ఇవాళ తమ శరీరాలని పట్టించుకోకుండా, తమ జీవితాలని పట్టించుకోకుండా, కుటుంబ సంబంధాలను పట్టించుకోకుండా ఆ స్మార్ట్ ఫోన్ అనే ఆ భూతంలో పడి తమ జీవితాలని గడుపుతున్నారు, జీవించట్లేదు. సో మనం జీవించుదాం ఆనందంగా, ఆరోగ్యంగా, ఎలాంటి వ్యాధులు, ఇబ్బందులు లేకుండా. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ సార్. థ్యాంక్ యూ.